We wholeheartedly thank all our students and parents supporting our 20 years of journey. లేటెస్ట్గా ఒక మూవీ సెన్సేషన్ క్రియేట్ చేసింది అబ్సెషన్. అబ్సెషన్ అంటేనే ఒక రకమైనటువంటి విపరీతమైన యావా పిచ్చి మొదలయ్యి వాళ్ళు ఇద్దరు కుర్రోళ్ళు మాట్లాడుకుంటూ ఉంటారు అదే షాప్లో పనిచేసేటువంటి ఇంకొక ఇద్దరు అమ్మాయిల గురించి. అది ఎక్కడైనా ఓహో, అక్కడ విపరీతమైన పదం వాడాడు. ఆ ప్రేమించడం మొదలైపోయి ఎంత ఎక్స్ట్రీమ్కి వెళ్ళిపోతుంది అంటే ఏం చేయడానికైనా సిద్ధపడిపోతుంది వీడి ప్రేమ గెలవటానికి. అసలు మనం ఎందుకు ఈ కోరిక కోరాము, ఆ అమ్మాయి జీవితాన్ని నాశనం చేశారు, నా జీవితాన్ని నాశనం చేసుకున్నారని ఒక పర్సనల్. భరద్వాజ గారు లేటెస్ట్గా ఒక మూవీ సెన్సేషన్ క్రియేట్ చేసింది అబ్సెషన్. ఏంటది? అది చాలా తక్కువ బడ్జెట్ తీస్తే పెద్ద హిట్ అయింది అన్నారు. ఏముంది దాంట్లో అనేది ఒక క్యూరియాసిటీ. అంటే చిన్న లైన్, ఆ చిన్న లైన్ ఏంటంటే అబ్సెషన్ అంటేనే ఒక రకమైనటువంటి విపరీతమైన యావా పిచ్చి అనేటువంటి తెలుగు అర్థాలు ఉన్నాయి. అంటే అబ్సెషన్ అంటే ప్రతి కొంచెం ఎక్కువగా వెళుతూ ఉంటారు, ఎక్స్ట్రీమ్గా వెళ్ళటం. ఏ ఎమోషన్ అయినా ఎక్స్ట్రీమ్, అంతే ఎక్స్ట్రీమ్. ఓకే. అంటే ఇక్కడ గొడవ ఏంటంటే వీళ్ళు చిన్న మ్యూజిక్ షాప్లో పనిచేసేటువంటి నలుగురు ఐదుగురు ఎంప్లాయీస్ అంతే. వాళ్ళ మధ్య రిలేషన్స్ అంటే జనరల్గా యూత్లో ఉండేటువంటి ఒక ఇన్స్టింక్ట్తో మొదలవుతుంది సినిమా. మొదలయ్యి వాళ్ళు ఇద్దరు కుర్రోళ్ళు మాట్లాడుకుంటూ ఉంటారు అదే షాప్లో పనిచేసేటువంటి ఇంకొక ఇద్దరు అమ్మాయిల గురించి. అది ఎక్కడైనా మనం ఏ ఆఫీస్లోనైనా చూస్తాం ఆ రకమైన సంభాషణలు. ఈ సంభాషణలతో మొదలై నడుస్తున్నటువంటి సినిమాలో ఇతనికి నిక్కీ అనేటువంటి అమ్మాయి మీద ఒక ప్రేమ ఉంటుంది. ఆ అమ్మాయిని ఎలాగైనా తనని ప్రేమించుకునేలాగా చేసుకోవాలి అనుకుంటూ ఉంటాడు. ఇతని సలహాలు అడుగుతూ ఉంటాడు, రెండో వ్యక్తి సలహాలు, హీరో. ఇలా నడుస్తూ ఉండగా సడన్గా అతనికి ఒక షాప్లో ఒక కోరిక తీరుతుంది అన్న టైప్లో ఒక ప్యాకెట్ ఏదో కనిపిస్తుంది. అది వాడితే మీ కోరికలు తీరుతాయి అని. అది కొనేస్తాడు. కొనేసి బయటకు వచ్చి దాన్ని బయటకు తీస్తాడు. అది ఒక చిన్న మ్యూజిక్ వస్తుంది, ఇలా విరుస్తాడు దాన్ని. విరిచి నిక్కీ నన్ను విపరీతంగా ప్రేమించేలాగా చేయవా అని అడుగుతాడు. అక్కడి నుంచి ఆ అమ్మాయి ప్రేమించడం మొదలు పెడుతుంది. ఓహో, అక్కడ విపరీతమైన పదం వాడాడు. ఆ ప్రేమించడం మొదలైపోయి ఎంత ఎక్స్ట్రీమ్కి వెళ్ళిపోతుంది అంటే ఏం చేయడానికైనా సిద్ధపడిపోతుంది వీడి ప్రేమ గెలవటానికి. అంటే వీడి ఇంకొకళ్ళ వైపు చూడకూడదు, వీడు టోటల్ ప్రేమంతా అమ్మాయికి ఇచ్చేయాలి. ఇంకా ఒక విపరీతమైనటువంటి ధోరణి, అది అబ్సెషన్. ఓకే. ఆ విపరీత ధోరణి అనేది భయపెడుతుంది, వాడిని భయపెడుతుంది, థియేటర్లో కూర్చున్న ఆడియన్స్ని భయపెడుతుంది. ఈ భయాందోళనల మధ్య ప్రేక్షకులు ఆ సినిమా చూస్తూ ఉంటారు. ఓకే, ఏమిటి ఇదేమన్నా పిచ్చా అనిపించే అది. అంటే దేని మీద అయినా విపరీతమైన యావ ఉండటం అనేది పిచ్చి అని చెప్పదలుచుకున్నాడు అతను. ఓకే. చెప్పదలుచుకుని చాలా అది తెర మీద చాలా హారర్ మోడ్లో నడుస్తుంది. కానీ సడన్గా మళ్ళీ ఆ అమ్మాయి బిహేవియర్ చాలా అద్భుతంగా యాక్ట్ చేసింది ఆ నటి. ఆ క్యారెక్టర్లో ఉన్నటువంటి అంటే అనేక అనుభూతుల్ని ఏకకాలంలో పలికించగలగటం అనేది నైపుణ్యం. ఇందులో ప్రతి ఒక్క నటుడు నటి చాలా అద్భుతంగా, అంటే చాలా తక్కువ క్యారెక్టర్లు ఉన్నాయి, ప్రధానంగా ఈ 4 పాత్రలే. రెండో వైపు డార్క్ ఉంటుంది, ఆ డార్క్లో ఆ అమ్మాయి కళ్ళు మాత్రమే కనిపిస్తాయి. అది లైటింగ్ ఎఫెక్టే, అక్కడేమి స్పెషల్ ఎఫెక్ట్లు అవేమీ వాడలేదు, విఎఫ్ఎక్స్లు వాడలేదు. కేవలం ఆ వేసిన లైట్ సోర్సు అతని ముఖం బ్రైట్గా కనబడి అదే లైట్ అవతలకు వెళ్ళి డల్ అవుతూ ఆ అమ్మాయి కళ్ళు కనిపించేలాగా తయారవుతుంది. ఓహో, దాన్ని అలా స్కీమ్ చేశాడు అతను, డైరెక్టర్. స్కీమ్ చేసిన తర్వాత ఆ షాట్ చూసేవాడికి అక్కడ ఏదో దయ్యం ఉన్న అనుభూతి కలుగుతుంది. కానీ క్లోజప్కి వెళ్ళాక ఆ కెమెరా మూవ్ అవుతున్న టైంలో మనకు అర్థమవుతుంది ఆ అమ్మాయి ఫిజికల్గా నిలబడి మాట్లాడుతోంది అక్కడ అని. ఇలాంటి కొంచెం భయపెట్టేటువంటి ఇవి ఉన్నాయి. ఓహో, కెమెరా విన్యాసాలతో భయపెట్టాడు తప్ప అది హారర్ కంటెంట్ కాదు. ఓకే. ప్రేమే కావాలని కోరుకుంటాడు. చివరికి ఆ షాప్కి వెళ్ళి వాడితో గొడవ పడతాడు. దయచేసి ఇవి అమ్మకండి మీరు, ఓకే, ఈ మేకే విష్ లాంటి ఇవి అమ్మకండి, కొనుక్కుని చాలామంది దెబ్బతింటారు. వాడికి కోరిక ఉంటుంది, ఆ కోరిక ఉన్నటువంటి విపరీత ధోరణిలో ఏదో కోరుకుంటాడు, అది ఇంకేదో అవుతుంది.
అందుకని దయచేసి ఇది అమ్మకండి అని చెప్పి వాడిని ప్రాధాయపడతాడు. ఈ గొడవ మొదలైపోయిన తర్వాత ఆ అమ్మాయి వీడి ప్రేమ అంటే వీడికి మధ్యలో చిన్న మెసేజ్ వస్తుంది. ఈ అమ్మాయి బిహేవియర్ గురించి ఇంకొక అమ్మాయి వీడికి ఏదో చెప్పదలుచుకుంటోంది. ఈ అమ్మాయికి తెలియకుండా వెళ్ళి ఆ అమ్మాయిని కలవాలి వీడు. అతి కష్టం మీద ఈ అమ్మాయి నుంచి తప్పించుకుని ఆ రూమ్లో నుంచి బయటకు వస్తాడు. వచ్చిన తర్వాత ఆ అమ్మాయి ఫాలో అవుతుంది. ఈ అమ్మాయి ఫాలో అయ్యి అక్కడికి వెళ్ళి మాట్లాడుతూ ఉండగా అమ్మాయి మీద అటాక్ చేసి వస్తుంది సీరియస్గా. అటాక్ చేసి నిన్ను ప్రొటెక్ట్ చేసుకోవడానికి అటాక్ చేశాను. వీడికి భయం మొదలవుతుంది, ఇదేమిటి అని. అసలు మనం ఎందుకు ఈ కోరిక కోరాము, ఆ అమ్మాయి జీవితాన్ని నాశనం చేశాను, నా జీవితాన్ని నాశనం చేసుకున్నానని ఒక పర్సనల్ డిప్రెషన్లోకి వెళ్ళిపోతాడు. ఎలా వీళ్ళిద్దరిని కంట్రోల్ చేయాలో అర్థం కాక మిగిలిన వాళ్ళందరూ సఫర్ అవుతూ ఉంటారు. జస్ట్ ఒక మంచి రిలేషన్ కోసం కదా మనం అనుకున్నది, ఇది ఇలా విపరీతం అయిపోయింది ఏమిటి అని. అందుకని ఈ సినిమా జనాలని నవ్విస్తుంది, అలాగే కవ్విస్తుంది, దాంతోపాటు భయపెడుతుంది కూడా. ఇన్ని అనుభూతులు పెద్దగా కష్టపడకుండానే థియేటర్లో కలిగించగలిగాడు. ఎంత 2 గంటలు ఉంటుందా, 2.5 గంటలు? 1:45 సినిమా ఇది. ఓకే అంతే. ఆ సినిమా చాలా ఎంగేజింగ్గా, అంటే యూత్ మధ్య మొదలై సరదా సంఘటనలతో మొదలై అనుకోకుండా ఈ కోరటం దగ్గర నుంచి అది ఒక టర్న్ తీసుకుని విపరీతము వైపరీత్యము వైపు వెళ్ళిపోయి జనాల్ని భయపెట్టి వాడిని భయపెట్టి, అంటే టోటల్గా తను చెప్పదలుచుకుంది ఏ విషయమైనా ఆ ఏ ఎమోషన్ అయినా ఆ ఎమోషన్ తాలూకా పరిధి దాటి పెడితే ప్రమాదంగా మారుతుంది. కొంతమంది కన్ఫ్యూజ్ అవుతున్నారు, అది హారర్ జానరా లేకపోతే ఏ జానరు అనే కన్ఫ్యూజన్లోకి వెళ్ళిపోతున్నారు. ఓకే. అలా ఒక విచిత్ర వాతావరణంలో నడుస్తుంది. చాలా మంచి పెర్ఫార్మెన్స్. అంటే క్లోజప్పుల్లో సీన్ని నిలబెట్టడం అనేది చాలా కష్టం. వాళ్ళు చాలా అద్భుతంగా నటించారు ఆ యాంగిల్లో. ఆ టీం చేసింది కూడా మొత్తం అంతా యూతేనంట కదా, మొత్తం ఆ నిర్మాతలు కూడా అంతా ఫ్రెండ్స్ కలిసి యూట్యూబర్, బేసికల్గా యూట్యూబరు. ఓకే. ఆ యూట్యూబర్ ఇంతకుముందు ఒక సినిమా చేశాడు అతను, ఒక పూర్తి నిడివి సినిమా ఒకటి చేశాడు, కానీ అది రిలీజ్ చేయలేదు, జస్ట్ తన యూట్యూబ్లో పెట్టుకున్నాడు. అంటే మేకింగ్ సైడు తను ఏమిటి అనేది తనకి తాను అర్థం చేయించుకోవడానికి చేసిన ప్రయోగం అది. ఫస్ట్ది ఇది ఓపెన్గా ప్రపంచానికి చెప్పడం కోసం తీశాడు. గట్టి కొట్టాడు గోల్. ఎక్కడా కూడా అంటే టెక్నికల్ అంశాలకు వెళ్ళలేదు, జస్ట్ కెమెరా మ్యాజిక్ అంతే. ప్రతి చోట అతను వాడినటువంటి న్యాచురల్ లైట్ని వాడుకున్నాడు. పెద్ద ఎక్విప్మెంటు, విఎఫ్ఎక్స్ కోసం డబ్బులు ఖర్చు పెట్టడము. మనం మాట్లాడుకుంటూ ఉంటాం సినిమాటిక్ ఎక్స్పీరియన్స్ అని, థియేట్రికల్ ఎక్స్పీరియన్స్ అని. థియేట్రికల్ ఎక్స్పీరియన్స్ వేరు, సినిమాటిక్ ఎక్స్పీరియన్స్ వేరు. థియేట్రికల్ ఎక్స్పీరియన్స్ ఇవ్వటం కోసం కోట్లు ఖర్చు పెడుతున్నాం మనం, కానీ సినిమాటిక్ ఎక్స్ప్రెషన్ ఆ ఎక్స్పీరియన్స్ ఇచ్చి ఇతను తక్కువ డబ్బుల్లో తీసి కోట్లు సంపాదించాడు. అవును. అంటే జస్ట్ ఒక చిన్న ఆలోచన ఈ లెవెల్కి తీసుకెళ్ళింది సినిమాని. అది కావాలి అంటే మీ ఐడియాలో ఉన్నటువంటి నిజాయితీని మీరు విస్తృతంగా జనంలోకి తీసుకెళ్ళటానికి ఎంచుకున్నటువంటి మార్గం అంటే కంటెంట్, ఫామ్ అండ్ కంటెంట్ అంటారు. ఈ కంటెంట్ని ఆ ఫామ్లో చెప్పాడు అంతే. ఓకే. జనాలకు కనెక్ట్ అయిపోయింది, బ్లాస్ట్ అయింది సినిమా. అవును. కాబట్టి ఇది ఒక రకంగా ప్రపంచ సినిమా పరిశ్రమకు ఒక గుణపాఠం లాంటి సినిమానే. ఓకే. తక్కువ డబ్బుల్లో కాదు, ముందు మీరు ఒక కంటెంట్ ప్లాన్ చేసుకోండి. ఆన్ పేపర్ ప్లాన్ ఉండాలి. ఆన్ పేపర్ ప్లాన్ ఉంటే మీరు ఎగ్జిక్యూట్ చేయటం అనేది ఈజీ అవుతుంది. అదే అలా వాడుతూ జనసమ్మర్ధమైన ప్రాంతాల్లో ఎక్కడో కెమెరా పెట్టి వీళ్ళ కాన్వర్జేషన్స్ నడిపి అలా తీసుకుంటూ వెళ్ళిపోయారు సినిమాని అంతే. ఓకే. హాయిగా ఉంది సినిమా, ప్రశాంతంగా ఉంది, కంటికి ఇబ్బంది లేదు. అంటే మీకు ఎప్పుడైతే విఎఫ్ఎక్స్ వాడతారో, ఏఐ టెక్నాలజీలు ఇవన్నీ వాడుతుంటే ఐ స్ట్రైన్ అవుతుంది, ఆ ఇబ్బంది లేదు ఇందులో. ఓకే. హ్యాపీగా సినిమా చూసి వచ్చేయచ్చు. ఓకే, థ్యాంక్ యూ. బయటకు వచ్చేటప్పుడు మనసులో ఒక వాళ్ళు ఇచ్చినటువంటి సందేశం, దేన్ని అతిగా మనసుకు పట్టించుకోకండి, పట్టించుకుంటే అవతల వాళ్ళని ఇబ్బంది పెట్టిన వాళ్ళు అవుతారు. ఓకే.
డెమోక్రటిక్గా ఉండండి, అవతల వాళ్ళకి స్పేస్ ఇవ్వండి, హాయిగా బతకండి. ఓకే, ఈ సందేశం చెప్పడం కోసం సినిమా తీసాడు. థ్యాంక్ యూ అండి.